తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుకి జీవిత ప్రస్థానం ముగించబడతా ఉంది. 33.5 సంవత్సరాల ఆయన ప్రతి ఘట్టము కూడా అనేకమైన పాఠాలు మనకు నేర్పింది. అనేక మందికి దీవెనకరంగా ఆయన ఉన్నాడు. నిజంగా ఆ టైంలో ఇంకా చివరిగా తన ప్రాణాన్ని అర్పించేటువంటి సమయం. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ప్రాంతానికి వెళ్తున్నాను. నేను నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఏళ్ళు నీతో చెప్పుదును. యేసయ్య చేసింది ఈ గొప్ప కార్యం కాదా? నువ్వు నేను అగాధంలోకి వెళ్ళిపోతా ఉన్నాం, నరకాగిరి గుండానికి వెళ్ళిపోతున్నాం. పాపం చేస్తుంది మనం, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం అయితే ఆ మరణానికి వెళ్ళిపోతున్న మనల్ని యేసయ్య రక్షించి తన ప్రాణాన్ని అర్పించి నిజంగా ఆ శిలువలో నలగొట్టబడి శిలువలో స్వరూపమైన సొగసైనటువంటి వాడుగా మారిపోయాడే. ఈ మరణం ఎందుకో తెలుసా? కేవలం నీ కొరకు, మన కొరకే మన కోసం జన్మించాడు, మన కోసం ఆయన మరణించాడు, మన కోసం పరలోక రాజ్యం ఆరోహణమయ్యాడు, మన కొరకు మరలా తిరిగి రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు.